ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. ప్రియులారా, క్రీస్తునందు ప్రేరణ మీకు ఎల్లవెల్లా దేవుని ఆత్మ తోడైండును గాక. మరి ఈరోజు దినాన్ని మనం తెలుసుకోవాల్సిన కార్యక్రమంలో చూడవలసిన విషయాలు ఏంటంటే, బైబిల్ వాక్యం ఏమో సెలవిస్తుందనంటే, చాలామంది ఎక్కువగా శోధన వచ్చేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు, ఇబ్బంది వచ్చేటప్పుడు మీరు శోధనని ఎలా జయించాలి అని ఆలోచన కలిగి ఉంటారు కదా. అటువంటి వారందరికీ ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మీకు అందించిపోతున్న వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి. మీ శోధన నుంచి మీరు జయం పొందుకోండి పిల్లరా. దేవుడు మీతో సూటిగా నేరుగా మాట్లాడుతుంది. దానికి ముందుగా మా యొక్క కార్యక్రమాలు నిత్యము చూస్తున్నందుకు మరొకసారి మీకు దేవుని ఆత్మ ద్వారా మరి దీవెనలు ఉండును గాక. మరొక మాట చెప్పినట్లయితే, మరి రోజు చూడాలనుకుంటున్నారా జీసస్ కింగ్డమ్ చర్చ్ ఆర్ సంధ్యారాణి పెదరెడ్ల అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు దేవుని వర్తమానాలు వింటూ ప్రభు దీవెనలు మీరు పొందుకోండి పిల్లరా. మరి బైబిల్ ఏమైనా సెలవిస్తుందనంటే, మీరు శోధనని జయించాలంటే ఏ మార్గాల్లో వెళ్ళాలని చూసినట్లయితే, మొట్టమొదటి శోధన అనేది యేసు ప్రభు వారి నుంచి కూడా మనం చూస్తున్నాం పిల్లరా. యేసు ప్రభు వారు కూడా శోధింపబడే పరిస్థితులు మనం చూసాం. ఎప్పుడనంటే ప్రకటన గ్రంథం 3:21 చదివితే, నిన్ను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండా నిచ్చదును, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అని బైబిల్ సెలవిస్తుంది. అంటే యేసు ప్రభు వారు శోధనని జయించే పరిస్థితిలో ఉన్నట్టుగా మనం అక్కడ సందర్భాన్ని చదువుతున్నాం. ఆ శోధనలో నేను ఎలా అయితే జయం పొందుకున్నానో అతను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అలాగే జయం పొందుకుంటారు అని తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. కనుక మీరు జయం పొందుకునే విధంగా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఏ బాధలు అయితే మిమ్మల్ని బాధిస్తున్నాయో, వేధిస్తున్నాయో, దుఃఖపరుస్తున్నాయో, వేదన గురి చేస్తున్నాయో, నిందలతోటి, అవమానాలతోటి, ఆర్థిక లేమితోటి, కుటుంబంలో అనేటువంటి కలహాలతోటి మనశ్శాంతి లేని జీవితాన్ని మీరు జీవిస్తూ కూడా ఒక శోధనగా దుఃఖపడుతున్నారా? దేవుని ఆత్మ సూటిగా మీతో మాట్లాడుతుంది ప్రియులారా. దేవుని ఆత్మకు లోబడేవారుగా మీరు ఉండండి. యేసు ప్రభు వారు శోధన జయించారు కాబట్టి మీరు కూడా శోధనని జయించడానికి అవకాశం ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఏ శోధింపబడుతున్నప్పుడు కూడా ఆ బంధకాల నుంచి వారు విడుదల పొంది ఖచ్చితంగా దేవుని సాక్షులుగా నిలబడతారు. ఎందుకనంటే బైబిల్ మీరు ఎక్కువగా ధ్యానించినట్లయితే ఎంతో మంది పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేస్తూ మరి శోధన జయించే జయవీరులుగా మరి తన భక్తుల్ని దేవుడు నిలబెట్టుకున్నాడు ప్రియులారా. బైబిల్లో మరొక మాట ఏమనంటే, మరి శోధన అంటే ఏమంటి అని చాలామంది కూడా ఈ భయంకరమైన శోధన ఎలా జయించాలనుకుంటున్నారేమో. మరి వాక్యంలో ఏముందంటే, యాకోబు 1:12 చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడే, ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని బైబిల్ సెలవిస్తుంది. అంటే శోధనని సహించిన వారందరూ కూడా జీవ కిరీటాన్ని పొందుతారు. ఏ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు పిల్లలు. ఏ బాధ మిమ్మల్ని ఒకవేళ అనారోగ్యంతో పడక మీద ఎన్నో రోజులుగా మీరు ఉన్నారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి ప్రార్థన చేసుకుంటే మరి అద్భుతంగా మీ యొక్క పడకల మీద ఉన్నప్పుడు మీరు లేపబడి తిరిగి మీ పనులు మీరు చేసుకోగలరు. ఎందుకనంటే బైబిల్లో మరి ఆ యొక్క పక్షవాత కలిగిన వాడి దగ్గరని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు మరి నీ విశ్వాసాన్ని స్వస్థపరచను గాక అనే విధంగా ఆయన స్వస్థపరిచినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన తన యొక్క పడకను ఎత్తుకొని నడిచి వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. మరి యేసు ప్రభు యొక్క శిష్యులు దేవాలయం ద్వారబంధంలో పుట్టుకతో ఉన్న కుంటువాడిని చూసినప్పుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ యేసునామంలో లే అని చెప్పినప్పుడు అతను చక్కగా లేచి దేవాలయంలోకి గంతులు వేసుకుంటూ వెళ్ళటాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం పిల్లరా. మరి అదేవిధంగా ఒక దినాన్ని మరి నేను ఒక స్నేహితుడితో అంటే ఒక సంఘానికి వస్తున్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆహ్వానించినప్పుడు తన భార్య నాతో ఎంతో చెప్పుకొని ఏడుస్తుంది. ఏంటంటే, అమ్మ సంవత్సరం నుంచి నా భర్త ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ యొక్క నడుము నొప్పితో కాలాల్లో బలం లేక మంచం మీద ఉంటూ మరి ప్రతి విషయాన్ని మేమే చూసుకునే పరిస్థితి వస్తుందమ్మా. మరి నా భర్త ఉద్యోగానికి వెళ్ళకపోతే అవ్వదమ్మా అని చెప్పి నాకు చెప్పినప్పుడు నా హృదయం అంతా కూడా విచారంతో నింపబడ్డది. చాలా బాధపడినప్పుడు దేవుడికి వెంటనే మరి కన్నీటితో ప్రార్థన చేయటం జరిగింది ప్రియులారా. నిజంగా ఆ సహోదరుని దేవుడు అద్భుత రీతిలో ముట్టుకున్నాడు. మరి ఆ కుటుంబానికి మరి చిల్లంగా పెట్టారని చెప్పి ఆత్మలో దేవుడు బయలుపరిచినప్పుడు వెంటనే స్వస్థత ప్రార్థన చేయటం జరిగింది ప్రియులారా. నిజంగా అతను ప్రార్థన చేసిన వారం రోజులకే చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత నెల రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ రోజుకి కూడా సజీవుడిగా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తన భార్య బిడ్డల్ని చూసుకుంటున్నారు ప్రియులారా.
ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే ఏ శోధన కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితే కానీ ఉండిపోయే పరిస్థితి కాదు. మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో ఉండాలి, నమ్మకం ఉంచాలి, ధైర్యం తెచ్చుకోవాలి, ప్రార్థనలు చేయించుకోవాలి, మీరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి ప్రియులారా. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ శోధన నుంచి మీరు విడుదల పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. బైబిల్లో అందుకే అంటున్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు కదా. కనుక ప్రియులారా, ఎందుకంటే యోబు కూడా చాలా శోధన సహించాడు. ఆయన భయంకరమైన శోధన సహించాడు. ఆ శోధన చూసినట్లయితే ఎంతో బాధాకరమైన విషయం ప్రియులారా. ఎందుకనంటే తన శరీరాన్ని కూడా అపవాది మరి కుళ్ళబెట్టే విధంగా చేసి మరి కురుపులతో మొత్తబడినప్పుడు యోబు ఆ యొక్క గీక్కుంటున్న పరిస్థితులు చూస్తే దిగంబరుగా ఉండి దేవుని స్తుతించుకునే పరిస్థితి గుండా యోబు శ్రమ పొందినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అయినప్పటికీ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన యోబు నోటి మాటతో కూడా తప్పు చేయకుండా, దేవుని నామాన్ని ఎక్కడ దూషించకుండా, దూషిస్తున్నటువంటి భార్య మాటతో కూడా ఏకీభించకుండా తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్టుగా యోబు నోటి మాటతో కూడా మరి దేవుడి మీద గొనుక్కోలేదు ప్రియులారా. అందుకే శోధనని యోబు సహించి మరి చక్కగా ఓర్పు కలిగి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మీ జీవితాల్లో అలాంటి రెండంతల ఆశీర్వాదం కావాలనుకుంటున్నారా? మీరు శోధింపబడినప్పుడు ఏమీ బాధపడకండి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడనే సత్యం మీరు తెలుసుకోండి. వినయం విధేయతలతో ప్రభువుని మీరు వేడుకోనండి పిల్లరా. బైబిల్లో చూసినట్లయితే మరొక మాట ఏముంటుందంటే ఆదికాండం 3వ అధ్యాయము 1-3 మనం ధ్యానించినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తిగలదై ఉండెను. అది స్త్రీలతో, ఇది నిజమా? ఈ తోట చెట్లను దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పగా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మరి ఏమంటున్నారంటే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్పినని సర్పముతో అనెను అని బైబిల్ సెలవిస్తుంది కదా. మీరు చావకుండానట్లు, ఎందుకంటే అది ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి ఆ పాపం గుండా వెళ్తే వారు చనిపోయే పరిస్థితి కాబట్టి చావకుండా ఉండినట్లు మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పినప్పుడు నిజంగా పిల్లరా అక్కడ బైబిల్లో చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వ మరి ఏం జరిగిందని అంటే బైబిల్లో చూస్తే మరి మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి చెప్పినప్పుడు చావరని తినకూడదని చెప్పినప్పుడు సర్పంతో అన్నప్పుడు వెంటనే సర్పం వాళ్ళని మాయ చేసి మోసం చేసి ఏం చేసిందంటే ఆ యొక్క పండు ఎలాగైనా తినేటట్టుగా వాళ్ళు చేసి వాళ్ళ శోధనకి గురి చేసింది పిల్లలారా. ఈరోజు దినాన్ని మీరు అలాగా తెలిసి తప్పులు అవిధేయతలు చేస్తూ దేవుడి శోధన గురైపోతే ఎవరేమీ చేయలేరు పిల్లలారా. కానీ ఒకటే మార్గం, దానికి పశ్చాత్తాపడండి, కన్నీరు కార్చండి, దేవుని ఎదుట మోకరించండి. నేను చేసిన తప్పుని క్షమించు ప్రభు, ఇదిగో ఇది కోల్పోయాను, అది కోల్పోయాను, నాకు దయచేయండి బాబు, నీ చిత్తమైందని చెప్పి దేవుని అడుగుతూ ఉండండి. దేవుడు మీ అద్భుతమైన కార్యం చేస్తాడు పిల్లలారా. బైబిల్లో చూసినట్లయితే 3 రకాలైనటువంటి శోధనలు మొదటి యోహాను 2వ అధ్యాయం 16-17 మనం ధ్యానించినట్లయితే లోకంలో ఉన్నంతయు అనగా శరీరం అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే లోకంలో ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించున్నవి కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలిచును కదా. శోధనలో కూడా మనం ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందుముగాక కదా. శోధన అనగా నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం. అంటే నేత్రాశ అంటే చూసిన ప్రతిదీ కావాలనుకోవడం. శరీరాశ అంటే మరి చూడండి, మన శరీరం అంటే లోకపరమైన ఆలోచనలు కలిగి జీవించటము. మరి జీవపుటంబం అంటే ప్రతి ఒక్కరు నన్నే పొగడాలి, నా ఆలోచనలు కూడా నడవాలి, నన్నే అందరూ గౌరవించాలి అనేటువంటి పరిస్థితి కలిగినటువంటి పాపం ప్రియులారా. కనుక ఈ రకమైన పాపాలన్నీ ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టేద్దాం గాక. ఎలా విడిచిపెట్టగలం, ఎప్పుడు విడిచిపెట్టగలం అంటే నిజమైన భక్తి జీవితాన్ని కలిగినప్పుడు అవన్నీ విడిచిపెడతామని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. బైబిల్ ఏముందంటే 40 దినాల ఉపవాస సమయంలో కదా, హల్లెలూయా, యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఏం చేస్తారంటే అండి ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసంలో ఏం చేస్తారని అంటే బైబిల్ చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 ధ్యానిస్తే అప్పుడు యేసు అపవాది శోధింపబట్టకు అక్కడ ఏమన్నా ఆత్మ వలన అరణ్యంలో కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక అక్కడ ఏమని రాయబడంటే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమని అనేను. చూసారా ఏమంటున్నాడండి? మీరు రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కానీ దేవుడికే
చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. అంతేకాకుండా అపవాది మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటిలోంచి వచ్చే మాట వలన, తన మాట వలన ఏమవుతుందట, జీవించగలిగే కృపని దేవుడు ఇచ్చాడు కదా. కనుక మీరు జీవించే కృపని దేవుడు ఇవ్వాలంటే మీరు దేవుడు మాట చెప్పిన నడుచుదురుగాక. అపవాది మాట కన్నా దేవుడు మాట మీకు జరుగునుగాక. మరిపుగా దేవుడు మరి అనేక శోధనలు గుండా వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభువారు జయించారు. ఎందుకనంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని అపవాది శోధిస్తుంది. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ కొండ మీద కింద దూకి నిన్ను కాపాడుకో అని చెప్తుంది. ఇలా రకరకాలుగా యేసు ప్రభువారిని శోధించినప్పుడు ఆయన లేఖనాల ద్వారా అపవాదిని గద్దించడాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. ఏమన్నా అంటే అక్కడ అందుకని మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల, ప్రతి మాట వల్ల జీవించడని రాయబడి ఉంది. అంతేకాకుండా మరి బైబిల్ ఏమని చెప్తుందని మత్తయి సువార్త 26వ అధ్యాయం 41-46 వచనాలు ధ్యానించినట్లయితే 41వ వచనం, మీ శోధనలో ప్రవేశించుకున్నట్టు ఉన్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏంటి, మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈరోజు మీ సమస్యలు మీరు జయించాలంటే మీరు వేకువజామున లేచి దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. మధ్యాహ్నం ప్రార్థన చేయండి, రాత్రులు ప్రార్థన చేయండి, దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. అంతేగాని మీ సమస్యను మీలో పెట్టుకుని విచారించి గంటలు భోజనం మానేసి పడుకొని ఆలోచించుకుంటే మీ సమస్యకి విడుదల రానే రాదు. మీరు దేవుడికి పదే ప్రార్థన చేస్తే మీ సమస్యకు విడుదల వస్తుందని ప్రభు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే యేసు ప్రభు శిష్యులకి ఏమని చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. అంటే సమస్యలో మీకు మీరు నలిగిపోకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుదురుగాక. అందుకని ఏమంటున్నారంటే మరి ఆయన 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మరి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు కలగలేదని దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును అని బైబిల్ సెలవిస్తుంది. అంటే శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు కదా. దావీదుకి ఎంతో శోధన, మరి సౌలుతో ఈటి ఇసిరినప్పుడు దేవుడు తప్పించి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ తిరిగి ఎక్కడ బ్రతకాలి, ఏం చేయాలనేటువంటి మార్గాన్ని దేవుడు తెరిచాడు. మరి ఇశ్రాయేలుకి మరి సముద్రము అడ్డుపడేటప్పుడు 2 పాయలుగా చీల్చే మార్గాన్ని దేవుడు తెరిచాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా శోధన వస్తున్నప్పుడు దేవుడు దానికి విడుదల కలిగినటువంటి మార్గాలు కూడా తెలిసే ఉంచుతాడు. విశ్వాసంతో మీరు దేవుడికి మొరపెట్టినప్పుడే ఆ మార్గాలు మీరు కనుక్కోగలరు. ఎప్పుడైతే మీరు ఆ మార్గాలు కనుగొన్నారో మీరు దేవుని యొక్క ఏర్పాట్లో దేవుని మార్గాల ముందుకి కొనసాగలుగుతారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోండి పిల్లరా. మరొక మాట ఏమంటుందంటే బైబిల్ పట్టణము మరి 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం, నేను వచ్చి వరకు చదువుటి యందును హెచ్చరించుటి యందును బోధించుటి యందును జాగ్రత్తగా ఉండడి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనం ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్తగా కదా. దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే అజాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే చాలా జాగ్రత్తగా, మరి మనలో లోకం మనల్ని అంటుకోకుండా, మిమ్మల్ని అంటుకోకుండా, లోకం మిమ్మల్ని ముట్టుకోకుండా దేవుని ఆత్మతో మీరు నింపబడుతూ మీ పనులు మీరు చేసుకునేవారుగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపవాది ఏ రకంగా ఒకేసారి దేవుని ఆత్మ నుంచి తప్పించి చెడు మార్గాలు నడిపించి మీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పాడు చేసే పరిస్థితులు గుండా వెళ్ళే పరిస్థితి వస్తుంది పిల్లరా. బైబిల్లో మరి ప్రార్థించుట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, మీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెక్క ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది కదా. మీరు ఎక్కువగా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈ రకంగా మీరు బోధ యందు సహవాసం యందు రొట్టె విరిచెటి యందు అన్నిటి యందు ఉండేవారుగా ఉండాలి. అంతేకాక నిరీక్షణ గలవారే, సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని రోమా 12:12 సెలవిస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరు ప్రార్థనలో ముందురుగాక దేవుని బట్టి సంతోషించేవారుగా, శ్రమ యందు ఓర్పు, ముఖ్యంగా ఏ శ్రమలు వచ్చినా సరే మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది, మీ శ్రమని దీవెనగా మారుస్తుంది. కొంచెం మీరు ఓర్పు కలిగి మీరు చేస్తున్న పనుల్ని కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీ కొన్ని సమస్యలు మీకు విడుదల పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. బైబిల్లో చూసినట్లయితే గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో అంతా అక్కడ ఆత్మఫలాల గురించి ఉంటుంది. మరి ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు
మీరు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం ఇటువంటి మంచి లక్షణాలు మీరు కలిగి మీ హృదయంలో ఉన్నట్లయితే మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి. శోధనని జయించేటువంటి శక్తిని కూడా దేవుడు ఇస్తాడు కదా. మరి మోషే కాలంలో కూడా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎంతో శోధింపబడుతున్నారు తల్లి. ఏంటంటే మరి ఆ 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపబాడేయాలనే ఆలోచన కలిగి ఉండేటప్పుడు మరి తల్లి జాగ్రత్తగా దేవుని జ్ఞానాన్ని వెతకబట్టి దేవుడు ఆమెకి చక్కగా కీలుపెట్టులో మరి ఆ యొక్క కుమారుని పెట్టి ఆ యొక్క నదిలో పంపిస్తూ ఫరో ఇంటికి చేర్చింది పిల్లరా. అంటే జ్ఞానం అనేది దేవుడు మీకు ఇవ్వాలి అని అంటే మీరు ఆత్మఫలాలు పొందుకున్నప్పుడు శోధన మీరు జయించుకోండి. కుమారుడు చనిపోతున్న శోధనలో కుమారుని బ్రతికించుకొని ఎదిగి ఎక్కడి నుంచి అయితే చనిపోవాలి ఆ యొక్క వయసు పిల్లలని చెప్పి ఒక నిర్ణయం వచ్చిన ఆ ఇంటికే ఈ కుమారుడు వెళ్ళి మరి చక్కగా ఫరో కుమార్తె చేతులు ఎదగటాన్ని మోషే గురించి మనం చెప్పగలం పిల్లరా. కనుక శోధనని సహిస్తే మీరు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ శోధనలో పారిపోకండి. హాగర్ చూడండి, శోధనలో పారిపోయింది దైవ చిత్తాన్ని వెతకకుండా, కానీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే అదే పరిస్థితికి వచ్చింది. కనుక మీ జీవితాల్లో కూడా శోధనలో పారిపోవడం, జడిచిపోవడం కాదు, కానీ దేవుడి యందు ఆసక్తి కలిగి మీరు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లలు. 1 పేతురు 2:21 మనం చూసినట్లయితే ఇందుకు మీరు అక్కడ ఏమంటుందంటే ఇందుకు మీరు పిలువబడుతురి, క్రీస్తుతో కూడా మీరు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయెను అంటున్నారు. కనుక మరి ఏం చేయాలంటే క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుందరు గాక. ఎందుకనంటే యేసు ప్రభు అడుగు జాడల్లో శిలువ మరణాన్ని జయించారు. ఆయన వెంబడిస్తున్న విధంగా ఆయన చెప్పే ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చెప్పిన మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకున్న బంధకాలు క్రీస్తు నామంలో పూర్తిగా దేవుడు తుడిచివేస్తాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు అందరూ ఆ రకంగా ఉండి ప్రభు దీవెనలు పొందుకోండి. అప్పుడు దేవుని యొక్క శోధన నుంచి మీరు విడుదల పొందండి. దానియేలుకు వచ్చిన శోధనలో దానియేలు దేవుడి యందు ఆసక్తి ఆ ప్రార్థనని విడిచిపెట్టకుండా వెళ్ళబట్టే దానియేలు శోధనని జయించేశాడు పిల్లలు. షడ్రక్, మేషక్, అబేద్నెగో మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మా దేవుడిని ఆరాధిస్తాను ఎప్పుడైతే అనుకున్నారో నిజంగా దేవుడు వారి పక్షంగా ఉండి అగ్నిగుండంలోకి వెళ్ళి మరి ఎటువంటి హాని కీడు జరగకుండా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కాపాడాడు. అంటే శోధనని జయించే శక్తి ఎవరిలో ఉందమ్మా అంటే మీలోనే ఉంది. మీరు ఎవరితో కలిసి ఉండాలంటే దేవుడితో కలిసి ఎక్కువగా మాట్లాడేవారుగా, ప్రార్థించేవారుగా, ఆయనతో సహవాసం పెంపొందించుకునేవారుగా ఉంటే మీకున్న శోధన నుంచి త్వరగా విడుదల పొందే అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సో మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయాలనుకున్నాను పిల్లరా. కనుక ఈరోజు మీకు ఏ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు. అన్నిట్లోంచి దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి గొప్ప మేలు చేయబోతున్నాడు. ఓర్పు ఓపిక కలిగి ఉండండి. మీ కొరకు ఇప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహిమంతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. బిడ్డలు ప్రభా ఏ సమస్యలతో అయితే దేవుడికి మొరపెట్టమంటున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. అందరికీ ఆరోగ్యాలు దయచండి. నీరసం అలసట తొలగించండి. వివాహాలు అవ్వాల్సిన బిడ్డలకు వివాహాలు అవ్వాలి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు తెరవబడాలి ప్రభా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సమృద్ధిని ఇవ్వాలి నాయన. అంతేకాకుండా అప్పులతో నలిగిపోతున్న బంధకాలను సంపూర్ణమైన విడుదల దయచేయమని, అంతేకాకుండా అన్ని విషయాలు మీరు నడిపించండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర స్టేట్లో ప్రభువును ఏర్పాటు చేసుకున్న నాయకులను, నీకు మొరపెడుతున్న నాయకులను గెలిపించి నాయన నేను ఆమె మహిమార్థమే ప్రభు వాళ్ళని నిలబెట్టి ప్రజలు చక్కటి పాలన అందించినట్టుగా, మా దేశాలు రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్టుగా నాయన అటువంటి నాయకులను ఏర్పాటు చేసుకోమని, సమాధానంగా నాయన రక్షించని జరిగించమని, ఆ విధంగా కూడేసిన కుటుంబాలన్నింటినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఆలకించిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, వారు కొన్ని బంధకాల నుంచి విడుదల చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మధురమైన పాట విందాం.
మనసు అనుగ్రహించవా దేవా. ఆశీర్వాదం పొందెను, లోతు నీతో ఉండగా ఆవేదన చెందెను. అబ్రహాము నీతో ఉండి ఆశీర్వాదం పొందెను, లోతు నీతో ఉండగా ఆవేదన చెందెను. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. పేతురు నీ వైపు చూసి నీటి మీద నడచెను, నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగెను. పేతురు నీ వైపు చూసి నీటి మీద నడచెను, నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగెను. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. ఆకలైన నాకు ఆహారము ఇచ్చావు, ఆదరించి నన్ను ఆదుకున్నావు. ఆకలైన నాకు ఆహారము ఇచ్చావు, ఆదరించి నన్ను ఆదుకున్నావు. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. బాధపడుతున్నా, ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా
కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480, 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.